చెల్లిన వాహనాలకు ఇక తుక్కుకే. 15 ఏండ్లు దాటినా మాకు ఇది సెంటిమెంట్ అన్నా కుదరదు. ఒక్క హైదరాబాద్ లోనే 18 లక్షల పైగా బండ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిని తగ్గిస్తే పొల్యూషన్ తో పాటు ట్రాఫిక్ సమస్యలను తగ్గించొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అయితే స్క్రాప్ కు ఇవ్వడానికి అందరూ సహకరిస్తారా? కాలం చెల్లిన వాహనాలకు చర్మగీతం పాడేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, ట్రాఫిక్ ను తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. దీంతో కేంద్ర ప్రభుత్వం స్క్రాపింగ్ పాలసీలో భాగంగా 15 ఏళ్లు దాటిన వాహనాలపై ఆర్టీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం నగర శివార్లలో ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 80 లక్షల వాహనాలు ఉండగా వీటిలో 15 ఏండ్లు దాటిన వాహనాలు దాదాపు 18 లక్షల వరకు ఉంటాయని అధికారులు అంచనా వేశారు. వాటిని అమ్మేందుకు సెంటిమెంట్ గా భావిస్తూ వాహనదారులు ముందుకు రావడం లేదు. దాని ఫలితంగా నగరంలో వీటి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉండడంతో స్క్రాప్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించారు అధికారులు. వీటికి వాహనదారులు సహకరించాలని కోరుతున్నారు. నగర జీవితం అంటేనే కాలుష్యంతో కలిసి నడవడమే. దేశంలోని ఏ నగరమూ ఇందుకు అతీతం కాదు. దీనికి హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరింత భయంకరంగా మారుతోంది. పారిశ్రామిక కాలుష్యానికి తోడు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన వాహనాల పొగ ఇప్పటికే నగరవాసులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సాధారణ వాహనాలతో పోలిస్తే అధిక కాలుష్యం వెదజల్లేది కాలం తీరిన వాహనాలే. వీటి సంఖ్య నగరంలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. అధికంగా వెలువడే పొగ కాలుష్యంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచూ ఆయిల్ లీకేజ్లు, బ్రేక్లు ఫెయిల్ అవడం, క్లచ్లు బిగుసుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. దాంతో బండి నడిపేవారు దానిపై అదుపు కోల్పోయి ప్రమాదాల్లో ఇతరుల ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారు. వాస్తవానికి వాహనాల ఇంజన్లకు ఎప్పటికప్పుడు ఓవర్ ఆయిలింగ్ చేయించాలి. కానీ అనేక మంది ఆ నిబంధనను పాటించడం లేదు. కేంద్ర జాతీయ రహదారుల శాఖ నివేదిక ప్రకారం తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా పాత వాహనాల వల్లే జరుగుతున్నాయని తెలిపింది. నిబంధనలు పాటించని వారిపై భారీగా జరిమానాలను విధిస్తుంది. ప్రజలు తమ పాత వాహనాలకు చర్మగీతం పాడేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరుతున్నారు. పాత వాహనాలతో వచ్చే సమస్యలన్నిటికీ చెక్ పెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కొత్త వాటిని కొనుగోలు చేయాలనుకునే వారికి స్క్రాపేజ్ సర్టిఫికేట్ కింద డిస్కౌంట్ ధరకు ఇచ్చే ప్రయత్నాలు చేపట్టింది. ఈ ప్రక్రియకు వాహన తయారీదారులు ఓకే చెప్పారు. దీంతో ప్రజలు తమ పాత వాటి స్థానంలో డిస్కౌంట్ ఆఫర్ పేరిట తక్కువ ధరకు కొత్త వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. దాదాపు 1000 ఆర్టీసీ బస్సులు, 2000 స్కూల్ బస్సులు 15 ఏళ్లు పైబడిన వాటిని అధికారులు గుర్తించారు. దీంతో ప్రభుత్వం పాత వాహనాల స్క్రాపింగ్ ను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీని పరిశీలిస్తోంది. పాత వాహనాలు తుక్కుకిచ్చేసి కొత్త వాహనాలను కొనుగోలు చేసే క్రమంలో మోటారు వాహనాల పన్నుపై 10% నుంచి 15% వరకు రాయితీని అందించాలని కూడా భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే గ్రేటర్ లో స్క్రాప్ పాలసీని ఖచ్చితంగా అమలు చేసేందుకు ఆర్టీఏ అధికారులు సిద్ధమవుతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో స్క్రాప్ ప్లాంట్ ఏర్పాటుకు కంపెనీలు ముందుకొచ్చాయి. శంషాబాద్ లోని నందిగామ, వర్గల్, తూఫ్రాన్ తదితర ప్రాంతాల్లో ప్లాంట్ పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా గ్రేటర్ పరిధిలో పాత వాహనాలకు ఫిట్నెస్ టెస్ట్ చేసి అందులో పాస్ అయితే అలాంటి వాహనాలకు గ్రీన్ ట్యాక్స్ వసూలు చేసి మరో 5 ఏండ్లు రోడ్లపై నడిపించే వెసులుబాటు కల్పించే యోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే 15 ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించడం లేదు. ఈ విధానాన్ని కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ తో పాటు అనేక రాష్ట్రాలు తెలంగాణ తరహాలోనే త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నాయి.